ప్రజల గురించి ఆలోచించేవాడు ఒక ప్రజా నాయకుడు తన గొప్ప కోసం చూసుకోడు. ప్రజలకు ఏ విధంగా సేవలు వెళ్ళాలి, తను ఉన్నా లేకపోయినా తన తర్వాత కూడా ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉండాలో యోజన చేస్తాడు, ప్లాన్ చేసుకుంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ప్రజలకు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ అందాలి అని ఆయన కోరుకుంటాడు. కాబట్టి ఆయన ఈ సంక్షేమ పథకాలు అందాలన్నా మిగిలినవి కూడా ఏ విధమైనగా ప్రజలకు చేరాలి అనేది సెట్ చేశాడు, రూల్స్ సెట్ చేసి పెట్టాడు. అది మార్చడానికి ఎవరికీ లేదు. అంత పకడ్బందీగా ఆలోచించి ప్లాన్ చేసి పెట్టాడు. కాబట్టి ప్రత్యేకంగా ఎవరో చెప్పాలా, ఎమ్మెల్యే గారు చెప్పాలా, లేకపోతే ముఖ్యమంత్రి గారి దర్శనం చేసుకుని ఆయనకు తమ కష్టాలు విన్నవించుకోవాలా అని ప్రజలు అనుకుంటారు. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అది వర్తించదు. ఆయన పాదయాత్రలో కానివ్వండి, ఓదార్పు యాత్రలో కానివ్వండి, చూశాడు, సమాజాన్ని చూశాడు, పరిపాలన చూశాడు, ప్రజాస్వామ్యంలో విలువలను గుర్తించాడు, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో చూశాడు. కాబట్టి అవన్నీ తన ఆలోచనలో పెట్టుకుని దాని విధంగా సెట్ చేసి పరిపాలనని ఆటోమేటిక్గా నడిచేటట్టు చేయగలిగాడు. అదే అన్ని సంక్షేమ పథకాలు ఏ విధంగా చేరాలి, ఏ విధంగా మిస్ అవ్వకూడదు, ఏ విధంగా మధ్యన బ్రోకర్స్ ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి, ఇవన్నీ ఆలోచించి పెట్టాడు. సో బై డిఫాల్ట్ హక్కుదారులందరూ, అర్హులందరూ కూడా బై డిఫాల్ట్ వాళ్ళకి చేస్తారు. వాళ్ళు వచ్చి వేరే అప్లికేషన్ పెట్టుకుని రివీల్ చేసుకోని అవసరంలా. అది మన 4 సంవత్సరాల్లో మనం గమనించాం. ఎవరికి రికమెండ్ చేయట్లా. ఏమైనా కావాలంటే ఓరల్గా కనుక గ్రామాల్లో ఉండేవాళ్ళు వాలంటీర్స్ చెబితే నాకు ఈ సర్టిఫికేట్ కావాలి, నాకు ఈ పని కావాలి అని ఓరల్గా చెబితే మిగిలిన పనులని దగ్గరుండి కాగితం మీద రాపించి ఫామ్స్ పూర్తి చేపించి వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళా సర్టిఫికెట్స్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందేటట్టు చూస్తున్నారు. అంటే వాళ్ళ మనసులో ఏ కోరిక ఉందో అది జరిగిపోతూ ఉన్నాయి ప్రజలందరికీ. ఇది కదా ప్రభుత్వం అంటే, ఇది కదా పరిపాలన అంటే. ఈ విధంగా ఎవరు ఆలోచించగలిగారు? మన దేశంలో, ప్రపంచంలో ఈ విధంగా ఎవరిని ఆలోచించగలిగారా? సేవ ఏ విధంగా చేయాలి, సేవ మనం చేయాలి అని ఆలోచించినప్పుడు ఇవన్నీ ఆలోచనలు రావడానికి స్కోప్ ఉంది. కానీ అవి కూడా అందరికీ రావు. కాబట్టి అందుకనే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అంతగా గౌరవిస్తున్నారు, అంతగా ప్రేమిస్తున్నారు. పైకి చెప్పకపోవచ్చు, వాళ్ళు పచ్చ పార్టీ వాళ్ళు తెగ తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళు కౌంటర్గా ఎమ్మంటే ఆయన కౌంటర్ ఇవ్వాలని అందరూ అనుకోవటంలా. కానీ వాళ్ళ మనసుల్లో ఉంది, ఇది తప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా తిడుతున్నాడు. తను ముఖ్యమంత్రిగా ఉండి 40 సంవత్సరాలు రాజకీయంలో ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా సంబోధించాలో కూడా తెలియని దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. ఒక విధంగా చెప్పాలంటే దౌర్భాగ్యుడు ఎందుకు అనాలంటే, ఎస్, గౌరవించాలా. 5 కోట్ల మందిని రిప్రజెంట్ చేస్తున్న ముఖ్యమంత్రిని గౌరవించలేని వాడు దౌర్భాగ్యుడే కదా. దౌర్భాగ్యం అట్లా ఉంది. తను మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఏ విధంగా అవుతుంది? నువ్వు ఆ కుర్చీని గౌరవించలేని వ్యక్తికి నీకు ఆ కుర్చీ ఎందుకు దక్కుతుంది? పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఆయన ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు, జనసైనికులకు కూడా అర్థం కాదు. ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఈయన చిందులేస్తూ ఉంటాడు డయాస్ మీద, ఎందుకు వేస్తున్నాడో తెలియదు. కాబట్టి తనకున్న తక్కువ కాలంలో ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత అవగాహన చేసుకుని ప్రజలను పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వదిలిపెట్టారు. ఇక్కడ కులం, మతం ఎంత గొడవ చేసినా కానీ అవి ప్రజలకు పట్టవు. తమకు ఎవరి వలన మంచి జరుగుతుంది అదొకటి ఆలోచిస్తారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని ప్రజలందరూ ఓటర్స్ ఆలోచిస్తారు కదా. అంతకుముందు ఏం మాట్లాడుకున్నా ఓటు వేసే ముందు ఎవరిని ఎంపిక చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. అక్కడ ఏం ఒత్తిడి ఉండదు.
పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత ఎవరి ఒత్తిడి ఉండదు. సో తనకు సహజ సిద్ధంగా ఎవరినైతే లైక్ చేస్తాడో వాళ్ళకి ఓటేస్తాడు. దానికి అన్ని అర్హతలు సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు మాట్లాడుతున్న ప్రొద్దున మాట్లాడేదానికి, మధ్యాహ్నం మాట్లాడేదానికి విపక్షాలకి సంబంధం ఉండట్లా. దానికి కారణం ఏమిటి అంటే గత 4.5 సంవత్సరాలుగా వీళ్ళు తన సమయాన్నంతా వేస్ట్ చేసుకున్నారు. డే 1 నుంచి జగన్మోహన్ గారిని తిట్టడమే మొదలుపెట్టారు. చెప్పుకోవడానికి ఈ రోజున ఒక్క పని లేదు తాము చేసింది 4.5 సంవత్సరాలు చెప్పుకోవటానికి. సరే, అంతకుముందు 5 సంవత్సరాల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ప్రజలు ఓడించారు, అది వేరే సంగతి. ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉండి ఒక రాజకీయ పక్షాలుగా ఏ విధంగా విమర్శించారు, ఏ విధంగా తమ బాధ్యతను నెరవేర్చారు అనేది పవన్ కళ్యాణ్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, టీడీపీ కానీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటే మీరేం చేశారో అని ఫ్రీగా తెచ్చుకొని, కావాలంటే ఎనమంచి పుస్తకాలు, కాగితాలు, పేపర్లు తెచ్చుకొని చెప్పండి, 4 పనులు చెప్పండి మీరు చేసింది, 4 కార్యక్రమాలు మంచిగా చూపించండి అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ రోజున ప్రజలు ఏం చేస్తున్నారు? వింటున్నారా? నువ్వేం చెబుతావు బాబు, నువ్వేం చెబుతావు బాబు, అన్ని పక్షాలను వింటున్నారు. వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాలి కదా రేపు. వింటుంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. చెప్పుకోవడానికి ఏమీ లేక విపక్షాలన్నీ మళ్ళీ తిడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు విసుగు చెందుతున్నారు. చివరి పరీక్షలోనైనా రాయాలి కదా. పరీక్షల్లో నీకు ప్రశ్నాపత్రం ఇచ్చి, నీకు గైడ్ ఇచ్చి, పుస్తకాలు పెట్టి రాయమన్నా కూడా రాయలేని దౌర్భాగ్యస్తులు వీళ్ళు ఉన్నారు. పుస్తకాలు ఇచ్చినా చూసి రాయలేకపోతున్నారు. సో తను చేసిన పనులు, కోవిడ్ ఉన్నా కానీ తను చేసిన పనులు పూర్తి చేసి ఈ రోజున ప్రజల ముందుకు వచ్చి ఆయన నుంచుంటేనే ఆయన చేసిన పనులన్నీ కళ్ళకి కట్టినట్టు కనపడతా ఉన్నాయి ప్రజలు. కాబట్టి నిర్ణయం తీసుకున్న వాళ్ళ కష్టం. మేమేదో జతకట్టామంటే మీ జతకట్టడం బట్టి ఓట్లేరు కదా. మరి అది సింపుల్ కారణం, రీజన్ ఎట్లా మర్చిపోతారు వీళ్ళు? రాజకీయ పక్షాలు ఎందుకు ఓట్లేస్తారు? అది కూడా అవగాహన లేకుండా, అది కూడా మర్చిపోయి మెంటల్లో తిరిగినట్టు తిరుగుతుంటే ప్రజలు ఎలా ఓటేస్తారు? నువ్వు మళ్ళీ ప్రజలను రేపు నిందిస్తావు, లేకపోతే ఓటింగ్ మిషన్లు నిందిస్తావు. అది జరిగింది క్రితం సారి. ప్రజలకు ఆలోచన లేదు, వాళ్ళు ఇచ్చే బర్రెని వదిలేసేసి ఇటువంటి చండాలమైన భాషను మాట్లాడు. కాబట్టి ప్రజలకు జరుగుతున్న పరిణామాలను బట్టి, రాజకీయ పరిణామాలను బట్టి క్లియర్గా తెలిసిపోతోంది. తనకు తాను విపక్షాలకు ఇప్పటికే నెత్తిన బురద తగులుతుంది కాకుండా ఇంకా బురదలో మునిగి తేలుతూ ఉన్నారు. సో ఇటువంటి ఏమి బురద అనుకుంటా తామర పువ్వులాగా జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందుకు వస్తున్నాడు. కాబట్టి ప్రజలకి ఆలోచిస్తారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మరలా పట్టం కడతారు. దాంట్లో ఎటువంటి శేషభిషలకు తావేలేదు.